Hey guys, this is Sai, Telugu watch guy. ఈరోజు మనం ఈ ఛానల్లో రివ్యూ చేసే ఫస్ట్ వాచ్ జపనీస్ మేడ్ సైకో ఫ్లైట్ మాస్టర్. ఇది ఒక ఏవియేషన్ క్రోనోగ్రాఫ్ అన్నమాట. మనం ఈరోజు ఈ వాచ్ని అన్బాక్స్ అండ్ రివ్యూ చేద్దాము. ఇంకేం మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో వాచ్ అన్బాక్సింగ్ చూసాం కదా, మనం ఇప్పుడు దీని ఇన్డెప్త్ రివ్యూ, అలాగే దీనిలో ఉన్న ఫీచర్స్ అండ్ ఎలాంటి మెటీరియల్తో తయారు చేయబడింది అలాంటి కొన్ని డీటెయిల్స్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వాచ్ చేసిన మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది హైలీ పాలిష్డ్ స్టెయిన్లెస్ స్టీల్, మీకు కొంచెం ఫింగర్ ప్రింట్స్ పడే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి దీని డైమెన్షన్స్ వచ్చేసి డయామీటర్ వచ్చి మనకి అరౌండ్ 41 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ థిక్నెస్ వచ్చేసి మనకి అరౌండ్ 12 మిల్లీమీటర్స్ ఉంది. అండ్ లక్ టు లక్ విడ్త్ ఒక 21 mm ఉందన్నమాట. యూజువల్గా అన్నీ 18 or 20, 22 అలా ఉంటాయి, కానీ ఈ వాచ్కి కొంచెం వియర్డ్గా 21 ఉంది. సో దానివల్ల మనకి కొంచెం స్ట్రాప్స్ దొరకడం కష్టమవుతుంది. బట్ స్టిల్ మనకి మార్కెట్లో చాలానే స్ట్రాప్స్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాచ్ డీటెయిల్స్ మనం చూద్దాము. ఫస్ట్ అప్లైడ్ ఇండిసెస్. మీకు ఇండిసెస్ అంటే ఏంటంటే ఈ డాట్స్ మనకి హవర్స్ని ఇండికేట్ చేస్తాయి. ఇప్పుడు ఇది 12, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. నెక్స్ట్ మనం ఈ వాచ్ ఇన్డెప్త్ డీటెయిల్స్కి వెళ్తే మనకి 3 రిజిస్టర్స్ కనిపిస్తున్నాయి. సో ఈ సర్కిల్స్ ఏవైతే 3 ఉన్నాయో వాటిని రిజిస్టర్స్ అంటారు. సో ఫస్ట్ది ఏంటంటే అది ఒక అలారం లాగా అండ్ ఇంకో టైమ్ జోన్ లాగా యూజ్ అవుతుంది. సో మీకు ఈ పెద్ద హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అది మన లోకల్ టైం, ప్లస్ ఇంకా మనం వేరే కంట్రీలో టైం చూడాలనుకుంటే దాని కింద డైల్లో సెట్. మనకి ఇంకో డైల్ వచ్చేసి 9 o'clock పొజిషన్లో ఉంది. అదేంటంటే సెకండ్స్ హ్యాండ్, నార్మల్గా సెకండ్స్ కౌంట్ అయితే. అండ్ ఈ టాప్లో వచ్చిన రిజిస్టర్ వచ్చేసి ఆ సర్కిల్ వచ్చేసి అది క్రోనోగ్రాఫ్ కౌంటర్ అనమాట. సో యూజువల్గా క్రోనోగ్రాఫ్ అంటే ఏం లేదండి, క్రోనోగ్రాఫ్ అంటే మనకు ఒక స్టాప్ వాచ్ లాగా. సో ఈ వాచ్లో క్రోనోగ్రాఫ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది, వీటిని పుషర్స్ అంటారు అనమాట. సో మీరు ఫస్ట్ బటన్ని పుష్ చేసినప్పుడు ఈ క్రోనోగ్రాఫ్ హ్యాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, అది తిరగడం స్టార్ట్ చేసింది. సో అది యూజువల్గా టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. మళ్ళీ మీరు అదే పుషర్ని ప్రెస్ చేసినప్పుడు అది పాస్ అవుతుంది. అండ్ మీరు కింద పుషర్ని మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు అది ఫ్లై బ్యాక్ అవుతుంది అనమాట. సో ఫ్లై బ్యాక్ క్రోనోగ్రాఫ్ అంటారు దీన్ని. అండ్ మీకు 3 o'clock పొజిషన్లో వచ్చేసి డేట్ ఇండికేటర్ ఉంది. డేట్ ఇండికేటర్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు. సో ఇవి మనకి డయల్ డీటెయిల్స్ అండ్ ఫీచర్స్. సో మీకు ఇక్కడ బ్లాక్ బెజల్ ఒకటి కనిపిస్తుంది. సో దీన్ని రొటేటింగ్ బెజల్ అంటారు అనమాట. యూజువల్గా చాలా వరకు డైవర్స్ వాచ్కి యూనిడైరెక్షనల్ బెజల్ అనేది ఉంటుంది. యూనిడైరెక్షన్ బెజల్ అంటే ఒకటే డైరెక్షన్లో ఆ బెజల్ తిరుగుతుంది. బట్ ఇది బై డైరెక్షనల్ ఈ వాచ్కి వచ్చేసి. సో మీకు లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది, రైట్ సైడ్ తిరుగుతుంది. రొటేటింగ్ బెజల్లో ఉన్న స్లైడ్ రూల్ యూజ్ చేసుకొని పైలట్స్ ఇన్ ఫ్లైట్ అండ్ ప్రీ ఫ్లైట్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో దీని ద్వారా మీరు గ్రౌండ్ స్పీడ్, ఫ్యూయల్ ఎంత బర్న్ అయింది, అండ్ ఇంకా లాట్ ఆఫ్ కంప్యూటేషన్స్, లాగరిథమ్స్ కూడా ఈ బెజల్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. దాని గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే నేను ఒక వీడియోని లింక్లో పెడతాను, అది చూడండి. అండ్ ఇంకోటి ఈ వాచ్ స్ట్రాప్ డీటెయిల్స్ అండి. స్ట్రాప్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఫస్ట్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్తో వచ్చింది. మీరు అన్బాక్స్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇది సాలిడ్గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా ఉంది. సో ఈ స్ట్రాప్ ఒక్కటి వచ్చేసే వెయిట్ మనకి 100 grams ఉంది. బట్ నాకేమనిపించిందంటే ఈ స్ట్రాప్ ఈ వాచ్ ఉన్న బ్యూటీని జస్టిఫై చేస్తుంది అనిపించలేదు. అందుకే నేను దీన్ని పక్కకు పెట్టేసి ఈ గ్రీన్ స్ట్రాప్ని చూస్ చేసుకున్నాను. సో ఈ గ్రీన్ స్ట్రాప్ని చూస్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మీకు ఈ క్రోనోగ్రాఫ్ హ్యాండ్ వచ్చేసి ఎల్లో అనమాట. సో ఈ ఎల్లో అనేది ఈ గ్రీన్ స్ట్రాప్లో ఉన్న ఈ ఎల్లో లైన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ మెరీన్ స్ట్రాప్. సో అందుకోసం అని చెప్పి ఈ వాచ్కి ఈ స్ట్రాప్ని నేను యూజ్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఈ వాచ్లో యూజ్ చేసే మూమెంట్ అది 7062, దాని రెఫరెన్స్ నెంబర్ వచ్చేసి. అండ్ మీరు ఇక్కడ చూస్తే
ఈ వాచ్కున్న క్రౌన్ అనేది స్క్రూ డౌన్ అనమాట, స్క్రూ డౌన్ క్రౌన్ అంటారు. మీరు యూజువల్గా ఇలా క్రౌన్ ఇలా లాగితే వస్తాయి చాలా వాచ్లు, కానీ దీనికి ఏంటంటే ఇలా స్క్రూ డౌన్ చేయాలి. స్క్రూ డౌన్ చేసి అప్పుడు మీరు లాగినప్పుడు మాత్రమే వస్తుంది. సో మీరు కంప్లీట్గా క్రౌన్ని పుల్ చేసినప్పుడు ఈ టైంని సెట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు టైంని సెట్ చేసేటప్పుడు అండి ఆ హ్యాండ్ ఫార్వర్డ్ వెళ్ళాలి, అంటే మనకి మామూలుగా 3, 4 అలా ఫార్వర్డ్ వెళ్ళాలి, ఇలా రివర్స్లో వెళ్ళకూడదు. అది ఆటోమేటిక్ వాచెస్కి చాలా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా ఫార్వర్డ్ వెళ్ళాలి. సో ఇలా మీరు టైం సెట్ చేసుకోవచ్చు. అండ్ పుష్ చేసినప్పుడు మళ్ళీ ఇలా గట్టిగా పుష్ చేసి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. సో స్క్రూ డౌన్ క్రౌన్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ లోపలికి వెళ్ళకుండా. దీన్ని ఫస్ట్ పొజిషన్లో ఉంచినప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ అలారం కింద అలారం డైల్ ఏదైతే ఉందో దానిలో చూడండి, ఇప్పుడు మీరు ప్రెస్ చేస్తుంటే కింద డైల్ తిరుగుతుంది చూడండి. సో అది సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు అలారం సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెకండ్ పొజిషన్లో వెళ్ళినప్పుడు డేట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు అక్కడ డేట్ కదులుతుంది కనిపిస్తుందా? సో డేట్ సెట్ చేసుకోవచ్చు అలాగా. అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయినాక పుష్ చేసి మళ్ళీ దీన్ని తిప్పితే అది లాక్ అయిపోతుంది. సో ఈ వాచ్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఏవైతే పుషర్స్ ఉన్నాయో 1, 2 పుషర్స్ ఇవి కూడా స్క్రూ డౌన్ అనమాట. వీటిని కూడా మనం స్క్రూ చేసుకోవచ్చు. సో ఈ 3 బటన్స్ అనేది స్క్రూ డౌన్ వల్ల దీనికి 200 మీటర్స్ వాటర్ రెసిస్టెన్స్ వచ్చింది. యూజువల్గా మీరు దీన్ని వాటర్లో డిప్ చేసినా కూడా దీనికి ఏం కాదు, లోపలికి వాటర్ వెళ్ళవు. సో ఇలా స్క్రూని రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ పుషర్స్ పనిచేస్తాయి ఏదైతే మనం దీనికి యూజ్ చేస్తున్నామో. ఇన్ కేస్ మీరు దీన్ని స్క్రూ ఇన్ చేశారనుకోండి, టైట్ చేశారనుకోండి, అప్పుడు ఇంకా పని చేయదు. సో ఈ వాచ్ కమ్యూనిటీలో చాలా లవ్ చేస్తారు. సో అందుకే మనం ఫస్ట్ ఈ వాచ్తో స్టార్ట్ చేసినాము. ఈ వాచ్కి చాలా హిస్టరీ కూడా ఉంది. బేసిక్గా ఈ ఫ్లైట్ మాస్టర్ వచ్చేసి ఫస్ట్ లేట్ 90sలో స్టార్ట్ అయిందండి మోడల్. సో దానికి రిలేటెడ్గా చాలా మోడల్స్ వచ్చినాయి ఫ్లైట్ మాస్టర్లో. సో ఇదేంటంటే 2000sలో రిలీజ్ అయిన మోడల్. చాలా రిఫైన్మెంట్స్ తర్వాత, చాలా అడ్జస్ట్మెంట్స్ తర్వాత వాళ్ళు ఫైనల్గా ఈ మోడల్ని చాలా ఇయర్స్గా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మనం ఫస్ట్ ఈ వాచ్ లూమ్ షాట్స్ చూద్దాము. లూమ్ షాట్ అంటే ఏం లేదు, సో మీకు ఇక్కడ హ్యాండ్స్ మీద ఒక వైట్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది కదా డాట్స్ మీద, అదేంటంటే మీకు పగలు లైట్ ఉన్నప్పుడు అది లైట్ అబ్జర్వ్ చేసుకొని మీకు లైట్ లేనప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, దాన్ని లూమ్ అంటారు. సో అది డైవర్స్కి లేకపోతే అండర్ వాటర్ వెళ్ళినప్పుడు ఆ లూమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. కొన్ని పిక్చర్స్ అవుట్డోర్ షాట్స్ చూద్దాము. సో అదండి మన సీకో ఫ్లైట్ మాస్టర్ రివ్యూ. హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు సేమ్ వాచ్ మీరు కొనుక్కోవాలనుకుంటే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అండ్ అదర్ సైట్స్లో లేదండి. దీనికి వేరే సైట్స్ ఉన్నాయి, అవి నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్స్, మీరు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ దగ్గర వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సాయి సైనింగ్ ఆఫ్ అండ్ విల్ బి బ్యాక్ విత్ అ బ్యాంగ్.